ఇక జనసేన సీట్లు తగ్గడం బాధాకరమన్నారు ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. బాధ ఉన్నా సరే రాష్ట్రం కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఏపీ ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన త్యాగం చేసిందని, దేశ చరిత్రలో ఏ పార్టీ నాయకుడు పవన్లా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బాగు కోసమే పవన్ ప్రయత్నం అంటోన్న కిరణ్ రాయల్తో మా కరెస్పాండెంట్ క్రాంతి ఫేస్ టు ఫేస్. మొదట 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన జనసేన ఇప్పుడు 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలకు పరిమితమైంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇక జనసేనపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన నేత కిరణ్ రాయల్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి జనసేన సేనానా లేకపోతే త్యాగసేన? సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉంది జనసేన. ఇప్పుడు సోషల్ మీడియా ఏముంది మేడం, సోషల్ మీడియా లంగాలు పెట్టుకుంటారు, వైసీపీలో పెట్టచ్చు మన గురించి కాదు కదా. మేము ముందే ప్రిపేర్ అయినామండి. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు అన్నాక కొంతమంది బాధపడ్డాం, 24 సీట్లైనా మనం అనేసి మనం అడ్జస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే బీజేపీ అలయన్స్లో ఉన్నాం కదా, బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, కలిసి పనిచేద్దామని ఆలోచన. నిన్న నైట్ 21 సీట్ అనగానే ఇంకా కొంచెం బాధ వేసింది. బాధ అంటే వేస్తుంది, ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు కొంచెం హోప్స్ ఉంటాయి, మనం అక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని. ఆ 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని చెప్పి ప్రకటించి మా గ్రూప్లో వచ్చింది అఫీషియల్గా. కొంచెం బాధ వేసింది. కానీ ఒకటే ఆలోచన, మనం అనుకుంది ఏంది, ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలి. అయితే టీడీపీకో లేకపోతే బీజేపీకో జనసేన పని చేస్తుంది తప్ప పోటీ చేయట్లేదు అనేటటువంటి విమర్శ వినిపిస్తోంది. ఏమంటారు మేడం? జనసేన పోటీ చేయకపోతే ఆ 21 స్థానాలను పోటీ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం ఈ ఏపీ రాజకీయం మొత్తం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారో తెలియదు, కానీ రాష్ట్రానికి అయితే మంచి రోజులు రాబోతున్నాయి. ఈ ప్రభుత్వం అయితే పోబోతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాకూడదని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాం. కొంచెం బాధేసినా, కొద్ది రోజులు బాధేసినా మంచి రోజులు అయితే ముందుంటాయని చెప్పి కూడా కళ్యాణ్ గారు చెప్పారు కూడా, అదే ఫాలో అవుతున్నాం మేము అందరం కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు అని చెప్పి కూడా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. వైసీపీ నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి వీటన్నిటికీ ఏమంటారు? ఒకటండి, అంబటి రాంబాబు వీళ్ళ పేరు ఈ బ్యాచ్ అంతా వాళ్ళ పార్టీ వాళ్ళకి సీటు కన్ఫర్మ్ చేయలే. అంబటి రాంబాబు సీటు కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా వాళ్ళు మా పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో ఆ ప్రేమ ఎక్కువ ఉంటుంది దానికి, కులాభిమానం అనుకుంటా. కాబట్టి అంబటి రాంబాబు గారు మాటలను నేను పట్టించుకోను మేడం. ఒకటే చెప్తున్నాం, మేము కొన్ని కష్టాలు పడ్డా, కొన్ని ఇబ్బందులు పడినా, కొన్ని బాధలు పడినా 135, 140 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది గెలవాలి. దానికి మోడీ గారి సపోర్ట్, బీజేపీ సపోర్ట్ హైకమాండ్లో కావాలి. కాబట్టి వాళ్ళు పార్టీ కొన్ని సీట్లు అడుగుతున్నారు, తప్పదు. ఇన్నప్పుడు పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు. దాన్ని మేమందరం కూడా కొంచెం బాధేసింది. కానీ ఇటువంటి త్యాగం నాకు తెలిసి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఎవరైనా ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి కావాలని చూస్తారు, లేదా వాళ్ళ పార్టీ ఎదగాలని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం బాగుండాలని చూస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తితో పనిచేసేందుకు కొంచెం ఆనందంగానే, బాధ ఉన్నా కొంచెం ఆనందంగా పనిచేయబోతున్నాం మేడం. ఓవరాల్గా చూసుకుంటే కనుక సీట్లలో కోత విధించినప్పటికీ కూడా రాష్ట్ర సుభిక్షం కోసం, ప్రజల సంక్షేమం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. కొంత బాధపడినప్పటికీ కూడా త్వరలో మంచి రోజులు ఉన్నాయని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.